యూరియాకి లైన్లలో నిలబెడుతున్నాడు. చిన్న బిడ్డలను ఎత్తుకొని లైన్లలో వచ్చి పడుతున్నారు. పాలిచ్చే తల్లి బిడ్డనెత్తుకొని 10 మందిలో కూర్చొని పాలించుకుంటూ లైన్లో నిల్చుంటున్నది. ఆడబిడ్డల్ని గేట్లెక్కి దుంకేటట్టు చేస్తున్నాడు. కేసీఆర్ గారేమో ఆడబిడ్డలు బిందె పట్టుకొని వస్తే పరువు పోతుందంటే, రేవంత్ రెడ్డి గారేమో గేట్లెక్కి దుంకేటట్టు చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు ఇంత బాధపడుతూ ఉంటే, లైన్లలో నిల్చుంటే, రాత్రిలు అక్కడనే వండుకుంటుంటే యూరియా కోసం చిన్నపిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉంటే, రైతన్నలందరూ పోలీస్ స్టేషన్లో కూపన్లు తీసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు ఉండి కూపన్లు ఇస్తూ ఉన్నారు. లైన్ నిలబడితే లైన్ సరిగా లేదని చెంప మీద కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం కర్మ పట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకంటే కేసీఆర్ గారు పోవడం ఒక్కటే దురదృష్టం పట్టుకుందని మాత్రం వాస్తవం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు మా తప్పు కాదంటారు, మేము అంత ఇచ్చేసినామంటారు. కాంగ్రెస్ వాళ్ళు అంటారు మాకు రాలేదంటారు. మరి వాళ్ళు ఇచ్చినామంటున్నారు, మీరు రాలేదంటున్నారు. మరి ఎక్కడ పోయింది యూరియా అంటే ఇద్దరు దొంగాట ఆడుతున్నారు. అక్కడ వాళ్ళు తప్పించుకుంటున్నారు, వీళ్ళు తప్పించుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఎవరు బలి అవుతున్నారంటే తెలంగాణ రాష్ట్ర రైతన్నలు బలి అవుతున్నారు. రైతులు బాధపడుతుంటే సోయి లేకుండా రాజకీయం మాత్రమే చేస్తారు తప్పిస్తే రైతుల గురించి ఆలోచిస్తలేరు. అది వాస్తవం.